నేపాల్లో జెన్జీ యూత్ అంత ప్రొటెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే సోషల్ మీడియా బ్యాన్ అయింది కాబట్టి. బట్ నిజానికి అది కాదు రీజన్. నేపాల్లో చాలా రోజుల నుండి కరప్షన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెరిగింది. సో దీని గురించి యూత్ అందరూ సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు. అండ్ ఆల్సో రీసెంట్ గా పొలిటీషియన్స్ పిల్లలు ఫారిన్ లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అండ్ వాళ్ళు అక్కడ ఎలా చదువుకుంటున్నారో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఈ పిక్చర్స్ అన్ని షేర్ చేస్తున్నారు. ఇది తెలిసిన నేపాల్ పొలిటీషియన్స్ సోషల్ మీడియాకి సరిగ్గా రెగ్యులేషన్ అండ్ పర్మిషన్స్ లేవని చెప్పి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్ ఇవన్నిటిని బ్యాన్ చేశారు. ఈవెన్ ట్విట్టర్ ని కూడా బ్యాన్ చేశారు. అసలైన విషయాన్ని పక్కదారి పట్టేయడానికి నేపాల్ గవర్నమెంట్ డైరెక్ట్ సోషల్ మీడియాని బ్యాన్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అంటే వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ జరిగే మ్యాటర్ ఏమవుతుందో వరల్డ్ వైడ్ మొత్తం తెలుసుకుంటారు కాబట్టి. సో ఇవన్నీ కవరప్ చేయాలని చెప్పి నేపాల్ గవర్నమెంట్ ఈ న్యూస్, ఈ సోషల్ మీడియా యాప్స్ అన్నిటిని బ్యాన్ చేశారు. సో ఈ రీజన్ వల్లనే అక్కడ ప్రొటెస్ట్ అవుతున్నాయని వరల్డ్ కి మొత్తం ఈ నేపాల్ చెప్తుంది. బట్ నిజానికి అది కాదు. యూత్ అందరూ కూడా పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తే పోలీసులు గన్ షూట్అవుట్ చేస్తున్నారు. నేపాల్ పార్లమెంట్ ని కూడా కాల్ చేశారు ఈ ప్రొటెస్ట్లలో. ఈ ప్రొటెస్ట్ వల్ల నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కూడా రిజైన్ చేశారు.